నమస్తే. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దళితులైనటువంటి వాళ్ళు క్రిస్టియన్‌లోకి పోతే ఎస్సీ హోదా కోల్పోతారు. అంటే షెడ్యూల్ కాస్ట్‌కు సంబంధించిన రిజర్వేషన్‌లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది వాళ్ళ తరపున ఉండదు అనేది స్పష్టంగా అయిపోయింది. దీనిపై భిన్న వాదనలు నడుస్తున్నాయి. చాలా చర్చలు నడుస్తున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ దళిత క్రిస్టియన్ల వల్ల నిజంగా హిందూ దళితులకు చాలా నష్టం జరుగుతుందనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. చేద్దాం ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. మన దగ్గర దళిత నాయకులు ఓదేలు గారు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చూశారు మీరు. రాజ్యాంగ ఆర్డినెన్స్ అది రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం చెప్పినట్టే ఉంది. అసలు ఈ తీర్పుని మీరు ఏ కోణంలో చూస్తారు? అంటే ముందు సమస్యను అర్థం చేసుకోవాలి. ఇలా తీర్పు రావడానికి ఏ ఆర్టికల్ పనిచేసింది, ఏ ఆర్డర్ పనిచేసింది అనేది ప్రజలకు అవగాహన కావాలి. ముందు ఎస్సీల కోసం చేయబడిన ఆర్టికల్ 341 ఏదైతుందో 341 ఒకసారి సమీక్షించుకున్నట్టయితే ఎస్సీలలో ఉండబడే కులాలు ఏదైనా మతాన్ని స్వీకరించినప్పుడు లేదా ఆ వర్గాల నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ వర్గాల నుండి వచ్చే హక్కులు ఉండవు అనే వాదం వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు నేలపైన జరిగిన వర్గీకరణ ఉద్యమం, మాదిగలు నడిపించిన ఉద్యమం కూడా దాన్ని ఆపింది. 2000 సంవత్సరంలో ఆపిన న్యాయ వ్యవస్థ దేన్ని ఏ ఆర్టికల్ను చూపించి ఆపింది అంటే 341 చూపించి ఆపింది. అప్పుడు 341 బేస్ అయింది. దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా కల్పించడంలో 341 అడ్డుకున్నది. దాన్ని క్రోడీకరిస్తూ 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, 1950లో వచ్చిన ఆర్డర్ను ఒకసారి మనం సమీక్షించుకుంటే అక్కడ ఎస్టీలకు మతం మారితే ఎస్టీ హోదా ఉంది, కానీ ఎస్సీలకు మతం మారితే ఎస్సీ హోదా లేకుండా పోయింది. ఇది సమస్య. ఓకే, ఇప్పుడు ఈ 60 ఏళ్ల కాలం తర్వాత ఈ అంశము మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా సమాజంలో చర్చకు వచ్చింది. ఓకే, ఆ ఆర్డర్ వచ్చినప్పుడు మనం పుట్టిలేము, కానీ ఆర్డర్ వచ్చిన నాటికి మనకు ఒక సమస్య పరిష్కారం ఉన్నది. ఏ 341 వల్ల 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో, ఏ 341 వల్ల వర్గీకరణ ఆగిందో, అవి రెండు కూడా ఒకే కోణంలో ఒకే షెడ్యూల్ ప్రకారంగా ఆపబడ్డాయి. కానీ వర్గీకరణకు ఈరోజు సమాజం ముందు పరిష్కార యోగ్యం సుప్రీంకోర్టే ఇచ్చింది, 1415 చూపించి. సింపుల్, దీని మీద పెద్ద చర్చ అవసరం లేదు. ప్రభుత్వాలు తలుసుకుంటే వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం ఎట్లా తలుసుకొని ముందుకు పోయిందో, నివేదికలు ఏ విధంగా ఇచ్చిందో, ఈరోజు బీజేపీ మీదనే పెద్ద బాధ్యత ఉన్నది. దళితుల హక్కులను కాపాడే కాడ, దళిత క్రిస్టియన్లకు వాళ్ళ హోదాను కల్పించే కాడ బీజేపీ మీదనే పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే 341 వర్గీకరణ ఆపింది, 341 దళిత క్రిస్టియన్లకు హక్కులు లేకుండా చేస్తుంది. 341 సవరణ చేస్తే ఈరోజు సమస్య పరిష్కారం అవుతుంది. ఇది దళితులు ఈ దేశంలో మతం మారినంత మాత్రాన వారి సామాజిక ఆర్థిక హోదా మారదు అనే విషయాన్ని కూడా ఇది స్పష్టంగా సమాజం అర్థం చేసుకుంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా అర్థం చేసుకునే కదా 1415 ఇచ్చింది. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఒక జాతికి నష్టం జరుగుతుందని 1415 ఇచ్చి చేసుకోమని చెప్పింది కదా. ఈరోజు అదే 1415 ఇచ్చి దళిత క్రైస్తవులకు కూడా ఏసీ హోదా కల్పించవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతుంది? అంటే దీని వెనుక ఉన్న మత మౌఢ్యం ఏంటి అనే ప్రశ్న మనం నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఓసీలు కానీ, కమ్మలు, కాపులు వీళ్ళంతా మారినా కూడా వాళ్ళ స్టేటస్ అట్లే ఉంటుంది. కేవలం దళితులు మారితేనే వాళ్ళకు కులం ఎందుకు మారుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న. అయితే దీని వెనుక కుట్ర ఉంది. అదేం కుట్ర అంటే భారతదేశంలోకి ఎందుకంటే ఎక్కువ గణనీయంగా దళితులే క్రిస్టియన్లకు పోతున్నారు. ఆ క్రిస్టియానిటీని తీసుకురావద్దనే కోణంలోనే వీళ్ళకు ప్రత్యేకంగా ఈ రూల్ వచ్చింది అనుకోవచ్చా? 100%గా ఈరోజు దళిత క్రిస్టియన్ల యొక్క హక్కుల్నే కాలరాయడానికి ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థలు కానీ పనిచేస్తున్నాయంటే, ఈరోజు ఇతర మతాలలో బలంగా, ప్రపంచంలో బలంగా ఉన్న రెండవ మతం క్రిస్టియానిటీయే కదా. ఇక్కడ ఒక న్యాయపరమైన అంశాన్ని ప్రశ్నగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణమై ఉన్నది, కానీ క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ లేదు. మరి క్రిస్టియన్లను పరాయి మతం స్వీకరించినప్పుడు వాళ్ళ కులాన్ని అంటగట్టాల్సిన అవసరం లేదు. ఆ మతపరమైన స్వేచ్ఛను అడ్డుకున్నట్టే, క్రిస్టియన్ మతపరమైన స్వేచ్ఛను అడ్డుకున్నట్టే. వాళ్ళని బీసీసీలుగా ఎందుకు చూపిస్తుంది రాజ్యాంగం? రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్యాంగం ప్రశ్నించే హక్కును కూడా ఇచ్చింది పౌరుడికి. రాజ్యాంగం పౌరుడి హక్కులు ఎక్కడైనా భంగం కలిగినప్పుడు రాజ్యాంగంలో సవరణ కూడా చేసుకోమని చెప్పింది
కదా. పాదరసం లాంటి రాజ్యాంగం మనకున్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఆ రోజున్న సామాజిక పరిస్థితుల రీత్యా ఆ రోజు కొన్ని ఆర్టికల్ రాయొచ్చు, షెడ్యూల్ ఇవ్వచ్చు. కానీ కాలక్రమేణా సమాజం మార్పు జరుగుతున్న కొద్దీ ఆర్టికల్స్ కానీ, షెడ్యూల్స్ కానీ, ఆర్డర్స్ కానీ మార్పు చేసుకోమని రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. ఓకే, దీంట్లో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అప్పుడున్న సామాజిక పరిస్థితుల రీత్యా, అప్పుడు జరిగిన చర్చల రీత్యా, ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యల్లో పాల్గొన్న మేధావుల రీత్యా, వాళ్ళు ప్రజెంట్ చేసిన ముసాయిదా రీత్యా ఆర్డర్స్ రావచ్చు. కానీ ఈరోజు ఈ సమాజానికి సరిపోతాయా లేవా అనే ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. సో రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి అవకాశాలున్నా సవరణ చేయకుండా దాన్ని మత కోణంలో చూపించేసి కులం అనేది లేనే లేదు అని చెప్పే ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఓకే, కులం అనేది లేకపోతే వాళ్ళని బీసీసీలోకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కులం లేని సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రెండవది కులం అనేది ఉన్నదని చెప్తూ వాళ్ళని బీసీసీలో వేసి ఎస్సీలు మాత్రం మతం మారితే బీసీసీకి పోవచ్చు, కానీ ఓసీలు మతం మారితే మాత్రం బీసీసీలకు రారు. వాళ్ళ ఓసీల హోదానే ఉంటుంది, వాళ్ళ సాంఘిక హోదా అట్లే ఉంటుంది, వాళ్ళకు ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు రావాల్సిన వాటా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంత కుట్ర ఇది! ఒక మతపరమైన కుట్రే కాదు, దళితులను తక్కువ చేసి చూపించే కుట్ర జరుగుతుంది ఈ దేశంలో. ఇక నిన్న మొన్నటి వరకు మావోయిస్టు ఉద్యమాలు ఉండే, దళితులంతా అటువైపు పనిచేసేది. ఇక ఇప్పుడు దళితుల చేతిలో ఉన్న చైతన్యం కావాల్సిన పరిస్థితి ఏంటిది? రాజ్యం వైపు నడవాలి. నిన్న మొన్నటి దాకా రాలే కదా ఈ సమస్య, మావోయిస్ట్ క్లోజ్. ఇప్పుడు చేయాల్సింది అంబేద్కర్ వాదం ఎత్తుకోవాలి దళితులు అంబేద్కర్ వాదం ఎత్తుకొని మెజారిటీ దళితులు ఏకమైతే మతవాద రాజ్యాలు కూలిపోతాయి. ఇప్పుడు కుట్ర అని చెప్తా ఉన్నారు కదా దళితులపై ఈ ఆర్డినెన్స్ తేవడం వల్ల. ఎవరి కుట్ర అసలు? అప్పట్లో 1950లో వచ్చినటువంటి ఈ యొక్క ఆర్డరు అసలు ఎవరి కుట్ర? 1950లో జరిగింది. నేను ఇందాక అదే చెప్పాను. ఆ రోజు కూర్చున్న పెద్దలు సమీక్షించిన విధానం, ఆ రోజు ఉన్న సామాజిక స్థితిగతులు, ఆ రోజు జరిగిన చర్చల్లో దళిత క్రైస్తవుల వైపు నుండి కూర్చున్న వాళ్ళు దళిత క్రైస్తవులు కూర్చోలేదు. అంతే కదా, అగ్రవర్ణాలే కూర్చున్నారు కదా. ఓకే, రెండోది క్రైస్తవంలో ఏముంది? సమానత్వం ఉంది. ఆ పాయింట్ మీద ఆర్డర్ తీసుకున్నారు. అది దళితులలో క్రైస్తవంలో సమానత్వం ఉన్నది, కులతత్వం లేదు. సో మాకు అస్పృశ్యత అంటరాని తనాలు ఉండయి మా మతంలో అని క్రిస్టియన్ వైపు నుండి పెద్దలుగా కూర్చున్న వాళ్ళు ఆ నివేదికలు ఇవ్వడం వల్ల ఆర్డర్ రావచ్చు. కానీ ఆర్డర్ ఇప్పుడు ఏమన్నా అడ్డం కానీ నేను అడుగుతున్నాను, ఆర్డర్ మార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కదా. ఇప్పుడు ఎస్సీలకు అడ్డుపడ్డ, మాదిగలకు అడ్డుపడ్డ ఆర్డర్ ఏదైతుందో ఈరోజు క్రిస్టియన్లకు కూడా గదే షెడ్యూల్ అడ్డుపడుతుంది కదా. మరి అదే సుప్రీంకోర్టు అదే 341 అడ్డుపడ్డప్పుడు ఇచ్చిన తీర్పు ఈరోజు క్రైస్తవుల విషయంలో ఎందుకు ఇస్తలేదు? రెండో ప్రశ్న, ఇప్పుడు వచ్చిన అట్రాసిటీ చట్టం రాజ్యాంగం నుండి రాలే కదా, కారంచేడు ఘటన తర్వాత వచ్చింది. కారంచేడులో బలైంది ఎవరు? దళిత క్రిస్టియన్లు. మొట్టమొదటి దాడి ఎవరి మీద జరిగింది? సువార్త, మున్నంగి సువార్త మీద దాడి జరిగింది. ఆ తర్వాత దాంట్లో 3 దళిత క్రిస్టియన్లు కూడా చనిపోయినారు. మరి అప్పుడు రాలేదేంది? దానికంటే ముందే 1950 ఆర్డర్ ఉంది కదా, 56 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఉంది కదా. మరి దాంట్లో ఎందుకు రాలేదు? దాంట్లో న్యాయ వ్యవస్థ పనిచేసింది, కోర్టును సంఘటన స్థలానికి తీసుకుపోయింది, సుప్రీంకోర్టు ఒకరికి శిక్ష వేసింది, ఇంకా సుప్రీంకోర్టులో శిక్షలు విచారణ జరుగుతూనే ఉంది కదా. అంటే ఇవన్నిటిని గమనించాలి. పాలకులు చేస్తున్న కుట్రలో భాగంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆర్డర్ ఉంటే సుప్రీంకోర్టు కూడా విన్నవిస్తున్నాం దళితుల పక్షాన. అన్యాయం జరుగుతుంది అనేది మీ మనస్సాక్షి కూడా తెలవాలి. ఇది జరగడం వల్ల సాంఘిక హోదా మార్పు లేదు, సామాజిక హోదా మార్పు లేదు, ఆర్థిక హోదా మార్పు లేదు. మతం మారినంత మాత్రాన సాంఘిక, సామాజిక, ఆర్థిక అసమానతల మీద వచ్చిన రిజర్వేషన్లు ఇవి, సాంఘిక ఆర్థిక అసమానతల మీద పుట్టిన చట్టాలు ఇవి. ఈ చట్టాలు సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళందరికీ హక్కు కల్పించే బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. వాటికి సరి అయిన మార్గాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంటు వ్యవస్థ పైన ఉంది. ఈరోజు పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది దీనిపైన. 341 ఎన్ని అడ్డంకులు కల్పిస్తుందో అన్ని అడ్డంకులను తొలగించేసి స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఇవ్వకపోతే మతం మారే స్వేచ్ఛ ఆర్టికల్ 25 ఇస్తుంది కదా, మరి మతం మారకుండా అడ్డుకోవడమా ఇది? స్వేచ్ఛ నిజంగా ఆర్టికల్ 25 చెప్తా ఉంది, ఏ మతాన్ని అయినా స్వీకరించండి లేకపోతే వెళ్ళొచ్చు అనేది. మరి ఇదేంది దళితులకు మాత్రమే ఇది జరగడం ఏంది? ఇంకో ప్రశ్న ఒకటి, ఇప్పుడు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా పాలించాయి ఎక్కువ ఏళ్ళు, మరి వాళ్ళే చేంజ్ చేయాల్సి ఉండే కదా, పార్లమెంటులో చర్చించో లేకపోతే చట్టం తేవడం. ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీజేపీ ఉంది, అసలు బీజేపీ చేస్తుందని అనుకుంటున్నారా? బీజేపీ చేస్తుందనే గ్యారంటీ లేదు. వర్గీకరణ విషయంలో కూడా బీజేపీ చేసింది ఏంది? మరి ఇప్పుడు దోషి ఎవరు దీనికి? పాలకులే దోషి. పాలకులు అంటే ఏ ఏ పార్టీని మీరు దోషి? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పుడు అది 10 ఏళ్ల పాలన వరుసగా కొనసాగించినప్పుడు వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో రాలే. వస్తే కాంగ్రెస్ ఆ రోజు ఏం తీర్పిచ్చునో అర్థమయ్యేది. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి సుప్రీంకోర్టు బెంచ్ ఎక్కింది. ఏది పంజాబ్ కేసు. అప్పుడు ప్రభుత్వాన్ని దోషం చేయకుండా సుప్రీంకోర్టు ఇంకొక లైన్ చూపించింది. ఇక్కడ నేను అదే అంటున్నా. ఏమంటున్నా, సుప్రీంకోర్టు చేయాల్సిన పని ఎందుకు చేయలేదు ఈరోజు? ఆర్టికల్ 341 ఏ విధంగానైతే ఉమ్మడి రిజర్వేషన్లలో కేటగరైజేషన్ అడ్డుకున్నదో, ఇప్పుడు 341 బేస్ చేసే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ఆ రోజు 1950లో. మరి 341 సవరించమని పార్లమెంట్కి ఎందుకు సూచన చేస్తలేదు? లేదు, దీని మీద బాలకిషన్ కమిషన్ వేసింది కదా, 3 ఏళ్ళు అవుతుంది కదా, సుప్రీంకోర్టే వేసింది కదా. ఆ కమిషన్ నివేదిక అడుగుతలేదు ఎందుకు సుప్రీంకోర్టు? ఆ నివేదిక తెప్పించుకొని రెఫరెన్స్ ఇవ్వచ్చు కదా పార్లమెంట్కి. దళిత క్రిస్టియన్లకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, దాడులు, అత్యాచారాలు ఏంటి అనేది కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది కదా, కమిటీ రిపోర్ట్లో. అంటే సుప్రీంకోర్టే తప్పుడు తీర్పు ఇచ్చింది అంటున్నారా మీరు? సుప్రీంకోర్టు చట్టాలను చూసి తీర్పులు ఇవ్వడం కాదు. నేనేమంటున్నా, న్యాయ వ్యవస్థను తప్పు పట్టట్లా, కానీ తీర్పులు ఇచ్చేటప్పుడు సామాజిక స్థితిగతులు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. చట్టాలు కొన్ని ఎప్పుడో తయారు చేసినాయి, వాటి వల్ల ఇప్పటి సమాజంలో పౌరుడికి నష్టం జరిగితే ఆ చట్టాలను మార్పు చేయాల్సిన బాధ్యత, చేయాలని చూపించాల్సిన బాధ్యత కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. మొన్న వర్గీకరణ విషయంలో అసమానతలు ఉన్నాయి, ఇంకా హక్కులు కొంతమంది పొందుతలేరు అని చెప్పి ప్రభుత్వాలు ఇచ్చిన నివేదిక మేరకు మాట్లాడేసి ఈ లైన్లో చట్టం చేసుకోండి, ఈ లైన్లో పంపిణీ చేసుకోండి అని చెప్పినప్పుడు అదే అసమానతలు ఉన్నాయా లేవా అని వేసిన కమిటీ నివేదిక ఎందుకు తెప్పించుకోవట్లేదు సుప్రీంకోర్టు అని నేను అడుగుతున్నా. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వీటికి ఎక్కడో ఓకాడ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ పైన ఉంటుంది. చట్టాలను చేపించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది, చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటరీ వ్యవస్థకు ఉంటుంది. ఈరోజు మతపరమైన ఘర్షణలు, కులపరమైన ఘర్షణలు పెట్టరేగిపోతున్న క్రమంలో మరొక దేశంలో కుదిపేసే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి చర్చ చేయడం సరైంది కాదు. దానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంట్ వ్యవస్థ కూడా దీని మీద కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. దళిత క్రిస్టియన్లుగా మారిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్పు జరిగినాయా, వాళ్ళ ఆర్థిక విధానాలు మార్పు జరిగినాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో చెప్పబడింది, ఎస్టీలకు మాత్రం అది చెల్లదు, వర్తించదు అని చెప్పినప్పుడు ఎస్టీల హక్కులు అలాగే ఉన్నప్పుడు ఎస్సీల హక్కులు ఎందుకు కాలరాయబడ్డాయి అనేది సమీక్ష కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్టీల్లో తక్కువ మంది క్రిస్టియానిటీ వైపు పోతారని, ఓసీల్లో తక్కువ మంది క్రిస్టియానిటీ వైపు పోతారని, హిందూ మతానికి జరిగే నష్టమేం లేదని, కానీ ఎస్సీల్లో చాలామంది క్రిస్టియానిటీ వైపు పోయిందని, దానివల్ల హిందూ మతానికి ఏదో నష్టం జరిగిందని, లేదా దళితులు ఏకమైతే ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీల ముఖ చిత్రాలే తారుమారవుతాయని ఇలాంటి కుట్రలు చేసి ఇలాంటి తీర్పులు రావడం వల్ల సమాజ చీలిక జరుగుద్ది, వ్యవస్థ పైన నమ్మకాలు పోతాయి. అవి జరగకుండా ఉండాలంటే కోర్టులు కూడా న్యాయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఏమున్నా చట్టానికి లోబడే కోర్టులు తీర్పులు ఇస్తాయి కావచ్చు, కానీ ఆ చట్ట పరిధిలో 1415 మొన్ననే మీరు తీర్పిచ్చారు సుప్రీంకోర్టుగా. ఆ 1415 ఈ సమస్యలో ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. ఇప్పుడు దళితులు కూడా చాలామంది క్రిస్టియానిటీలోకి పోయినరు, కానీ వాళ్ళు హిందువుగానే సర్టిఫికేట్ ఉంది. కారణం ఏంటంటే రిజర్వేషన్లు పోతాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఉపయోగించుకోలేరు, ఆ భయంతో హిందువుగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ తీర్పుతోటి ఆ దళితులు అంటే క్రిస్టియన్లోకి పోయిన దళితులు ఏమైనా ఉద్యమం చేయాల్సి ఉందా? వాళ్ళు ఏం చేయాలి పోరాటం? ఇక్కడ సమస్య విషయాన్ని అర్థం చేసుకోవాలి. అగ్రవర్ణాలకు పార్టీలు ఉన్నాయి కదా, ముస్లింలకు పార్టీలు ఉన్నాయి కదా, మరి ఎస్సీలకు పార్టీలు లేవు కదా. ఉండాలి కదా. ఇప్పుడు టచ్ చేసేది ఎవరిని, టచ్ చేస్తున్నది ఎవరిని డిస్టర్బ్ చేస్తుంది ఈరోజు వ్యవస్థ అంతా? దళితులనే కదా. మైనార్టీలుగా ఉండబడే ముస్లింలను ఎప్పుడన్నా టచ్ చేస్తుందా? ఏ కోర్టు అయినా, ఏ పార్లమెంటరీ వ్యవస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా లేదు కదా. దాడులు జరుగుతుంది ఎవరి మీద? దళితుల మీదనే కదా. ప్రధానంగా ఇంకెవరి మీద? దళిత క్రిస్టియన్ల మీదనే కదా. దళితులు అని చెప్పేవాళ్ళు అంబేద్కర్ కార్డును ఉపయోగించుకోనికి అవకాశం ఉంది, మేము అంబేద్కర్ ఇస్లాం అని చెప్పుకోనికి అవకాశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డు పెట్టుకొని రక్షణ చేసుకోగలుగుతాం, కానీ దళిత క్రిస్టియన్ల పరిస్థితి ఏంది ఈరోజు? వారిపైన చర్చించే రాజకీయ పార్టీ ఎందుకు లేదు ఈరోజు? వాళ్ళకు రాజకీయ పార్టీ ఉంటే, వాళ్ళు ఓటు బ్యాంక్గా మారి ఉంటే ఈరోజు ఇలాంటి తీర్పులు వచ్చేటివి కావు. నిజంగా కూడా ఇలాంటి తీర్పులు వచ్చేటివి కావు. వాళ్ళు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఏంటంటే రాజకీయ శక్తిగా మళ్ళాలి, అంబేద్కర్ను చదవాలి, అంబేద్కర్ లైన్లో నడవాలి. ఆ రోజు అంబేద్కర్ బౌద్ధం వైపు పోయిండు, ఆయన స్వేచ్ఛ. ఆ రోజు ఆయన కూడా అన్నాడు, ఆయన వర్గాలను అంతా కూడా తీసుకొని పోలే, నాకున్న స్వేచ్ఛ, మత స్వేచ్ఛను ఉపయోగించుకొని ఈ హిందూ మతంలో ఉన్న అసమానతలు, ఈ అంటరానితనాన్ని నేను భరించలేను కనుక పుట్టింది హిందూగానైనా సచ్చేది హిందూగా నేను చావను, నేను బౌద్ధాన్ని స్వీకరిస్తా, బౌద్ధానికి ఒకటే ధర్మం ఉన్నది, అక్కడ వర్ణం లేదు, వర్గం లేదు అని చెప్పింది. సేమ్ క్రిస్టియానిటీ కూడా ఒకటే ఉన్నది కదా సూత్రము. ఆడ కులం లేదు, వర్ణం లేదు, కానీ భారతదేశంలో ఏ
మతం స్వీకరించినా కానీ దానికి కులం అంట పడుతుంది కదా. బౌద్ధంలో కులం లేదు, కానీ బౌద్ధంలో ఉన్న వాళ్ళ ఏసీలకు మాత్రం హక్కులు ఇచ్చిండ్రు. సిక్కుల్లో కులం లేదు, అయినా హక్కులు ఇచ్చిండ్రు. ఎక్కడో అమెరికాలో ఉన్న క్రిస్టియన్ ఈరోజు హిందూ మతం తీసుకుంటే ఎక్కడ పెడతారండి వీళ్ళు? హిందూ మత పెద్దలు ఎక్కడ పెడతారు? హిందూ మతం తీసుకుంటాడు అమెరికాలో ఉన్నోడు, ఆయనను ఏ కులంలో చేర్చుతారు? క్రిస్టియన్లో కులం లేదు, వాళ్ళని క్రిస్టియన్గా చూడదలుచుకుంటే వాళ్ళ కులం సర్టిఫికేట్ ఇవ్వకండి కులం లేదని. కానీ కులం సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అసమానతలు ఉన్నాయని చెప్పకనే మీరు చెప్తున్నారు. చెప్పినప్పుడు వాళ్ళకు ఉన్న పాత సాంఘిక హోదానే కల్పించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే తప్పుంది. ఎస్టీలకు ఆ భద్రత ఇచ్చినప్పుడు ఎస్సీలకు ఎందుకు భద్రత ఇవ్వరు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందే దళిత క్రిస్టియన్ల చావు వల్ల వచ్చింది, అవునా? కారంచేడులో. మరి ఈరోజు ఆ హక్కు దళిత క్రిస్టియన్లకు ఎందుకు ఉండకూడదు? ఆ రోజు న్యాయ వ్యవస్థ కదా అక్కడ కోర్టును ఏర్పాటు చేసింది, సుప్రీంకోర్టే కదా కోర్టును తీసుకుపోయింది. మరి ఆ సుప్రీంకోర్టే ఈరోజు హక్కులు చెల్లాయంటే ఇట్లా? వ్యవస్థ కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దాని మీద సూత్రాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. పార్లమెంటుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ విషయంలో 14, 15, 16 చూపించేసి వర్గీకరణ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈరోజు దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా వాళ్ళ హక్కులు కాపాడడానికి 14, 15, 16 సుప్రీంకోర్టు ఎందుకు చూపించకూడదు? చూపించాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నా. పార్లమెంటరీ వ్యవస్థ ఒక మత ప్రాతిపదికన నడవాల్సిన అవసరం లేదు. సామాజిక అసమానతలను అర్థం చేసుకొని పార్లమెంటు వ్యవస్థ నడవాలి, అది జరగాలి. లౌకికవాదం ఇంకా నిలబడాలి, ఇంకా 100 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితికి భారత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అధికారికంగా మాకు మతం అంటే ఏది లేదు అని ఎలా అయితే చెప్పిందో దానికి ఇప్పటి భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలి. కానీ మాది హిందూ మతం, మా దేశం అంతా అఖండ హిందూ దేశం అంటే మాత్రం కుదరదు. ఈ దేశంలో మూలవాసులు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, వాళ్ళ తర్వాత వచ్చిందే మతం. ఈ దేశాన్ని ఆ వర్గాలు ఏదో ఒకరోజు కబ్జా చేస్తే జాగ్రత్త అని చెప్తున్నాం.